ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి. యోవేలు గ్రంథము 1:14. యోవేలు గ్రంథము 1:14 ఇక్కడ చదువుదాము. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఈ భయంకరమైన పరిస్థితులు ఇవి. ఈ ధ్యానాంశము ముఖ్యంగా మిడతల తెగులు. ఈనాడు దేవుని ప్రజలు అక్షరాల మిడతల దాడిని చూడకపోవచ్చును కానీ తమ సమాజాలను ముంచెత్తే ఇబ్బందులు, పాపాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే వ్యాధులు మొదలగునవి ఎదుర్కొంటున్నారు. ఇవి ఎదుర్కోవడానికి కారణం కూడా దేవుని యొక్క రాకడకు గుర్తుగా కనబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలని చెప్తుందంటే, ఈ దిన వాగ్దానముగా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి అని చెప్తుంది. 1 కొరింథీ 11:30. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. కాబట్టి మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే మనము తీర్పు పొందకపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలి. యోబేలు వర్ణించేది ఏంటంటే యథార్థత, తీవ్రత, పరితాపము, విజ్ఞాపన వంటి గుణలక్షణాలతో ఆయన వైపుకు తిరగాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. అందుకే చూడండి, ఇదే యోబేలు గ్రంథం 1:13 చూస్తే, యాజకులారా గోనెపట్ట కట్టుకొనిడి, అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యము పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. కాబట్టి దేవుని సన్నిధికి రావాల్సినటువంటి నైవేద్యము, పానార్పణము రాలేకపోతుంది. కాబట్టి మనము ప్రతిష్ఠించుకోవాలి. 2వ అధ్యాయంలో కూడా మాటలు చూద్దాం. 12వ వచనం నుండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి దేవుని సన్నిధిలో మనము సిద్ధపరచుకోవాలా. ఎలాగంటే ఉపవాసాలు ప్రకటించుకొని దేవుని సన్నిధిలో గడిపే వారం కావాలి. యాజకులు మందిరము ఉపవాస ప్రార్థనలు చేయాలి, సమాజం అంతా రోదనం చేయాలి. ఇలా దేవుని సన్నిధిలో గడిపే వారం అయితే మనకు ఏ కీడు సంభవించకుండా ఉంటుంది. లేవియా కాండము 23వ అధ్యాయము 36వ వచనం, 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను, 8వ దినమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియు చేయకూడదు. ఇలాగ దేవుని సందులో మనం కుమ్మరించుకోవాలి, యథార్థంగా సిద్ధపరచుకోవాలా. ఆయన సందులో గడిపే వారంగా మనం ఉండాలి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతట ఉపవాస దినములు ఆచరింపవలనని చాటింపగా. దేవుని సందులో యెహోషాపాతు కూడా యుద్ధం చేయడానికి ముందు ఏం చేస్తున్నాడు? ఉపవాస దినాన్ని ప్రచురిస్తున్నాడు, తాను ఉపవసించి ప్రార్థించడానికి. 13వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. దేవుని సందులో మనం ఆ రీతిగా నిలవబడే వారం, రోదన దాన్ని చేసే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆశీర్వదింపబడతాం. లేవియా కాండంలోనే మరొక మాట చూద్దాం. చూడండి, 16వ అధ్యాయం 29, ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతాయి. కానీ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే ఇబ్బందులు, పాపాలు, కుటుంబాలకు భిన్నం చేసే వ్యాధులు, రకరకాల
ఒత్తిడుల ద్వారా మనం శోధింపబడతాం. ఆ పరిస్థితుల్లో అయినా మనం ఏం చేసుకోవాలంటే ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి. ఆ రీతిగా ప్రార్థనలో గడిపే వారము కావాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుధాత్మ దేవానికి స్తోత్రాలు నాయన. ఎంతమంది తమ తప్పులు తాము సరిదిద్దుకోవటానికి దిద్దుబాటు కలిగి, పశ్చాత్తాపం కలిగి, ఒప్పుకోలు ప్రార్థనతో నీ వైపు తిరిగి ప్రతిష్ఠించబడిన వారిగా, ఉపవసించే వారిగా ఉండుటకు సహాయం చేయండి నాయన. మీరు అక్కడ ఆసనమొద్దినాలంటున్నాము. మమ్మల్ని మేము సిద్ధపరచుకొని తనను సిద్ధపరిచే కృప దయచేయమని యేసు పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.